సినిమాల్లో పోటీ చిత్రాలు వస్తూ ఉంటాయి. తెలుగు సినిమా రంగంలో 1977 సంవత్సరంలో ఎన్టీ రామారావు నటించినటువంటి దానవీర సూరకర్ణ, అలాగే కృష్ణ నటించినటువంటి కురుక్షేత్రం, ఈ రెండు పోటీ పడ్డాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఎన్టీ రామారావు తీసినటువంటి సినిమా బ్రహ్మశ్రీ విశ్వామిత్ర, అంటే అది ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ షూటింగ్ ప్రారంభమైంది. కొద్దిగా డిలే అయింది. రిజల్ట్ 89లో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 91లో ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. అయితే అప్పటికి సినిమా టికెట్ల రేట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది. సినిమా డిలే అవ్వటం వల్ల ఆ ప్రాజెక్టు మీద కొంత ఆసక్తి తగ్గింది. దాంతో ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. అయితే ఈ బ్రహ్మశ్రీ విశ్వామిత్రకి పోటీగా మరొక సినిమా తీద్దామన్నట్టు ప్రయత్నాలు జరిగాయి. కాకపోతే ఎన్టీ రామారావుని సినిమా థియేటర్లో ఎదుర్కోవాలంటే అది చాలా కష్టమైన పని. కాబట్టి ఆ రోజుల్లో దూరదర్శన్లో ఒక సీరియల్ని స్టార్ట్ చేశారు. ఆ సీరియల్ పేరు కూడా విశ్వామిత్ర. ఈ సినిమా నేషనల్ లెవెల్లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, రాజీవ్ గాంధీ ప్రత్యేక అనుమతులు తొందరగా గ్రాంట్ చేయడానికి చెప్పించారు. అలాగే దాసరి నారాయణ డైరెక్షన్లో ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఇందులో కనుక చూసుకుంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నటించారు. రాణు గోవిల్ ఆ రోజుల్లో మంచి ఫేమస్ అయినటువంటి టీవీ ఆర్టిస్టు. అలాగే భానుప్రియ నటించింది, భానుప్రియ సిస్టర్ శాంతిప్రియ నటించింది. ముఖేష్ ఖన్నా అని చెప్పేసి మహాభారతంలో భీష్ముడు వేశాడు. ఆయన కూడా ఈ సినిమాలో రోల్ వేయటం జరిగింది. ఇలా అతిరథ మహారథులతో ఈ సీరియల్ ఆ రోజుల్లో ఒక ప్రైమ్ టైంలో వచ్చినప్పుడు అందరూ కూడా అక్కడే కూర్చొని ఆ సీరియల్ని చూసేవాళ్ళు. ముఖ్యంగా దాసరి నారాయణ దీనికి డైరెక్ట్ చేసినా కూడా పౌరాణిక బ్రహ్మ కమలాకర్ కామేశ్వరరావు దీనికి అన్ని సలహాలు సూచనలు ఆయన పర్యవేక్షణలో కూడా ఈ సీరియల్ని తీయటం జరిగింది. ఒక విధంగా బ్రహ్మశ్రీ విశ్వామిత్రకి పోటీ అనుకోవచ్చు. ముందుగా ఇది రావటం వల్ల ఒక విధంగా ఇది కూడా బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమాకి కొంత దెబ్బతీసింది. ఇది మనం ఎక్కడ కూడా దీన్ని డినై చేయలేం. అయితే దాసరి నారాయణ ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఒప్పుకున్నారు, ఇలా చేయవలసిన అవసరం ఏంటి అంటే అప్పటికే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. అప్పటికి ఆయన ఉదయం పేపర్ని నడుపుతున్నారు, మంచి పీక్లో ఉన్నారు. అలాగే శివరంజని అని చెప్పేసి ప్రతి వారం కూడా సినిమా మ్యాగజైన్ వచ్చేది. ఇలా ఆయన ఏంటంటే రాజీవ్ గాంధీకి పూర్తి మద్దతుదారుగా ఉన్నారు. ఆ రోజుల్లో వాళ్ళ ఆదేశానుసారం ఈ ప్రాజెక్టును టేకప్ చేయడం జరిగింది. కాకపోతే ఈ ప్రాజెక్టులో వచ్చే లాభాలు కూడా ఆయన వేరే ఉద్దేశానికి అనుకున్నారు. అదేంటంటే అనుకున్న స్టూడియోకి సింగిల్ పేమెంట్లో బకాయిలు చెల్లించడం. ఆ బకాయిలు కూడా 1989లో ఆయన చెల్లించేశారు. అసలు బకాయిలు ఏంటి, అనుకున్న స్టూడియోకి ఆయన బకాయిలు ఎందుకున్నారు అంటే మనం ఒక్కసారి ప్రీవియస్ హిస్టరీకి వెళ్ళాలి. ఈ హిస్టరీకి వెళ్ళబోయే ముందు చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి కాబట్టి ఆసంతం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దాసరి నారాయణరావు చదువుకునే రోజు నుంచి కూడా అక్కినేని నాగేశ్వరరావు అంటే అభిమాని. ఆయన సినిమాలు చూడాలి అని చెప్పేసి ఒక తపన. సినిమాలు చూడాలనే కాదు, అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒక్కసారి చూడాలి అనేటువంటి మనస్తత్వం చూశారు, ఆయనతో మాట్లాడారు. అలాగే ఆయన సినిమానికి డైరెక్షన్ కూడా చేశారు. అది ఆయన కోరిక నెరవేర్చుకోవడం అంటే. కళలు ప్రతి మంది కంటారు, ఆ కళని నెరవేర్చుకునే మాత్రం చాలా తక్కువ మంది. దాసరి నారాయణరావు దేవదాస్ మళ్ళీ పుట్టాడు 1978లో. ఈ సినిమా మీద భారీ అంచనాలు, గొప్పగా కూడా తీశారు. కాకపోతే ఏంటంటే సినిమా సక్సెస్ అయింది కానీ పెద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వాల. ఆగస్టులో మాత్రం దీని మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆ రోజుల్లో 1977 నుంచి కనుక చూసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక విచిత్రమైన పరిస్థితి. ఎన్టీ రామారావు ఒక్కసారి ప్రపంచంలాగా విసుగుపడ్డారు. 1977లో దానవీర సూరకర్ణ, ఆ తర్వాత యమగోళ, ఆ తర్వాత వచ్చేప్పటికి వేటగాడు, కొండవేటి సింహం, ఆ తర్వాత సర్దార్ పాపారాయుడు, మరి జస్టిస్ చౌదరి, ఇలా ఒక వరుస పెట్టి పరంపర అన్నమాట. ఆయన్ని ఢీ కొట్టే వ్యక్తి ఎవరున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంటే వాస్తవం చెప్పాలంటే ఆ రోజు ఆయన ఎదుర్కొంది మాత్రం సూపర్ స్టార్ కృష్ణే. ఆ ప్రపంచాన్ని ఆయన తట్టుకోగలిగారు, ఆయనతో పాటు పోటీగా నిలబడగలిగారు. మరి అక్కినేని నాగేశ్వరరావు సాధారణ వ్యక్తి అనే కాదు, ఆయన కూడా మంచి మంచి హిట్స్ అంతకుముందు ఎన్టీ రామారావుతో ఇచ్చిన ఆయన. కానీ బైపాస్ సర్జరీ జరిగి ఆయన వచ్చి మహాకవి క్షేత్ర అనే సినిమా తీసిన తర్వాత ఆలుమగలు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఏ సినిమా అయినా సరే రావటం, ఒక వారం 10 రోజులు ఆడటం, వెళ్ళిపోవటం. అసలు
మరి అక్కినేని నాగేశ్వరరావు పరిస్థితి ఏంటి? అప్పటికైనా అన్నపూర్ణ స్టూడియోస్ కట్టుకున్నారు. ఆ సినిమాలు ఆడట్లేదు ఆయనవి. ఆయన అసలు ఆ సినిమా ఇండస్ట్రీలో ఉంటారా? రిటైర్ అయిపోతారా? అది తెలియని సందిగ్ధత. ఎందుకంటే ప్రేక్షకుల అక్సెప్టెన్సీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయా? ఆయన ప్రజెంట్ మార్కెట్కి సూట్ అవుతారా? ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి. దీంతో దాసరి నారాయణరావు ఏంటంటే ఒక దృఢ సంకల్పం, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో ఆయనతో చాలా సినిమాలు తీశారు. అందులో ఒకటి ఏంటంటే రాముడే రాముడైతే అనే ఒక సినిమా ఉంది. చాలా మంచి పాటలు ఉంటాయి, కానీ ఆ సినిమా కూడా ఆడలా. చివరికి 1985 సంవత్సరంలో ఏడంతస్తుల మేడ అని చెప్పేసి జనవరి మంత్లో సంక్రాంతి పండుగ రిలీజ్ అయింది. అదే టైంలో ఎన్టీ రామారావు సినిమా ఛాలెంజ్ రాముడు రిలీజ్ అయింది. ఇక్కడ పోటీ వచ్చింది అనమాట. ఎవరు గెలుస్తారు ఈ పోటీలో అంటే, ఛాలెంజ్ రాముడు హైయెస్ట్ కలెక్షన్స్ మొట్టమొదటి వారంలో కలెక్ట్ చేసిన లాంగ్ రన్ కిల్ అయిపోయింది. ఏడంతస్తుల మేడ మాత్రం మంచి హిట్ కొట్టింది, అంటే 100 days ఆడింది అనమాట. దాంతో అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు ఒక పండగ. మరి ఆ హిట్ ఇచ్చింది ఎవరు? దాసరి నారాయణరావు. తర్వాత శ్రీవారి ముచ్చట్లు పర్వాలేదు, అది కూడా పెద్దగా ఆడకపోయినా మరి బ్యాడ్ సినిమా అయితే కాదు. ఆ తర్వాత అసలైనటువంటి సూపర్ డూపర్ హిట్ ప్రేమాభిషేకం. ప్రేమాభిషేకం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉర్రూతలోగించింది, ఆల్ టైమ్ రికార్డ్స్ని సృష్టించింది. అక్కినేని స్టామినా ఏంటో ప్రపంచానికి మరొకసారి చూపించడం కూడా జరిగింది. ఆ విజయంలో కీలక పాత్ర దాసరి నారాయణరావు కూడా. ఈ అనుబంధం ఏర్పడిన తర్వాత బేసికల్గా ఆయనకి అక్కినేని నాగేశ్వరరావు మీద కాకుండా ఆయనతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ మీద కూడా ఒక అభిమానం పెంచుకున్నారు. ఎలాగైనా సరే అన్నపూర్ణ స్టూడియోస్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే ఆ రోజుల్లో హైదరాబాద్కి వచ్చి షూటింగ్ చేయాలంటే ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. ఎక్కడో చెన్నైలో తీసేద్దాం అంటే మద్రాస్ అనేవాళ్ళు. అప్పుడు అక్కడ ఏవిఎం స్టూడియోస్, విజయవాహిని, ఇవన్నీ పెద్ద పెద్ద స్టూడియోస్ ఉన్నాయి. సో అక్కడ తీసుకునే బదులు ఇంత దూరం వచ్చి ఇక్కడ లాడ్జీలకి పెట్టుకొని ఇవన్నీ ఎందుకు చేయాలని చెప్పి అక్కడే చేసుకునేవాడు. కానీ దాసరి నారాయణరావు మాత్రం అక్కడే నాగేశ్వరరావుతో ఏర్పడిన అనుబంధం దానివల్ల ఏం చేశారంటే, అన్నపూర్ణ స్టూడియోస్లో ఆయన షూటింగ్లు జరిగేవి. ఆయనకి అబిడ్స్లో అన్నపూర్ణ లాడ్జ్ అని ఒకటి ఉండేది. ఆ లాడ్జ్ రూమ్ నెంబర్ 222 ఈయనకి పర్మనెంట్గా అక్కడ అలాట్మెంట్ ఉండేది. ఆ రూమ్లోనే ఆయన ఉండేవారు. కథా చర్చలు, డిస్కషన్స్ ఇవన్నీ కూడా అక్కడే చేసేవారు. చాలా కాలం అండి, దాదాపుగా ఆయన ఇంకా 1989, 90 దాటిన తర్వాత కొద్దిగా ఆ అన్నపూర్ణ లాడ్జికి వెళ్ళటం మానేశారు, కానీ అంతవరకు ఆయన అక్కడే ఉండేవారు. అయితే ఈయన సినిమా తీసే విధానం మనం కనుక చూసుకుంటే, ఆయన 150 సినిమాలు పైగా చేశారు. ఆయన దగ్గర ఎప్పుడు కూడా స్క్రిప్ట్లు రెడీ అవుతూ ఉంటాయి. అలాగే ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, సినిమా నిర్మాత కనుక వచ్చినట్టయితే అతని ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి, ఎంతవరకు ఖర్చు పెట్టగలరు అని చెప్పేసి ఆలోచించుకొని, ఆ ఖర్చు సపోజ్ మీకు ఈ సినిమా 20 లక్షల్లో మేము తీసి ఇచ్చేస్తాం, ఆ బాధ్యత అంతా వాళ్ళదే, ప్రింట్తో సహా ఇచ్చేసేవాళ్ళు. దాంతో నటీనటులు ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు, అన్నీ కూడా దాసరి నారాయణరావు చూసుకునేవాళ్ళు. మంచి క్వాలిటీతో సినిమా తీసి ఇచ్చేవాళ్ళు, రిలీజ్ చేసేవాళ్ళు. పెట్టిన పెట్టుబడి కన్నా ఒక 20-30% నిర్మాతకి లాభాలు వచ్చేట్టుగానే చూసేవాళ్ళు. అది ఆయనకున్నటువంటి గొప్పతనం. కొత్త నిర్మాత మీరు చూడండి, చాలామంది దాసరి నారాయణ టైంలోనే వచ్చారు. వాళ్ళకి ఏంటంటే ఈ నిర్వహణ తెలియదు, ఈ స్టూడియోకి వెళ్ళటం, పర్మిషన్స్ తీసుకోవటం, ఇవంతా తలకే నొప్పి. కాబట్టి ఆ ఇచ్చే అమౌంట్ ఏదో 20 లక్షలు అనుకున్నా, 30 లక్షలు అనుకున్నా, ఆ బడ్జెట్ తగ్గట్టు ఆ అమౌంట్ మొత్తం అంతా కూడా ఆయనకి ఇచ్చేసేవాళ్ళు. ఆయన ఏంటంటే మిగతా బాధ్యత అంతా తనే తీసుకొని సినిమా కంప్లీట్ చేసేసి ఫైనల్ ప్రింట్ ఇచ్చేవాళ్ళు. అది వాళ్ళు డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చుకునేవాళ్ళు. ఇది ఆ రోజుల్లో దాసరి నారాయణరావుతో సినిమా తీసేటువంటి నిర్మాతలకు ఉన్నటువంటి ప్రొసీజర్. ఈ విధంగా చాలా సినిమాలు ఆయన అన్నపూర్ణ స్టూడియోస్లో చేసేవారు. ఆయనకు అక్కడ కూడా ఒక ప్రత్యేకమైన కాటేజ్ ఇచ్చేవాళ్ళు, మర్యాదగా చూసేవాళ్ళు. అయితే ఎప్పుడైతే మీకు కొంతకాలం గడిచిందో ఈ బకాయిలు పెరగడం ప్రారంభించాయి. అంటే దాసరి నారాయణరావు తీసేటువంటి సినిమాలు అన్నపూర్ణ స్టూడియోస్ కూడా మన రెంటర్ కట్టాలి కదా, అవి బకాయిలు పెరిగాయి. అక్కినేని నాగేశ్వరరావు అప్పటికే వయసులో పెద్దవారు అవుతున్నారు. అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున వీళ్ళిద్దరూ కూడా పైకి వచ్చేసారు. అలాగే వాళ్ళ అంటే నాగార్జునకి మేనకోడలు సుప్రియ, ఇలాంటి వాటి కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యత తీసుకున్నారు. సో వాళ్ళు చూసుకునే తరుణంలో ఈ బకాయిలు కనబడ్డాయి. జనంగా నేచురల్గా ఏ స్టూడియో వాళ్ళైనా సరే బకాయిలు అంటే ఒక నోటీస్ ఇస్తారు, మీరు కనుక ఈ బకాయిలు తీర్చాలి, తెచ్చుకోకపోతే ఫర్దర్గా మీ మీద
లేఖ లక్ష్యం కూడా తీసుకుంటాను, ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ లెటర్ దాసరి నారాయణరావుకి వెళ్ళింది. దాసరి నారాయణరావుకి ఇక్కడ ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు అంటే ఒక అభిమానం, అన్నపూర్ణ స్టూడియోస్ అంటే ఒక అభిమానం, ఎన్నో సినిమాలు నేను ఇక్కడ తీశాను, నాకు ఈ లెటర్ పంపించడం ఏంటి అని చెప్పేసి ఒక మాట చెప్పుంటే నేను ఇచ్చేసేవాను కదా అన్నాక చిన్న ఈగో ప్రాబ్లం వచ్చింది. దాంతో ఈ లెటర్ తీసుకొని అక్కినేని నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళారు. ఏమంటే నాకు ఇలా లెటర్ వచ్చింది, ఇలా పేమెంట్ కట్టమని అంటే, నేను ఇప్పుడు స్టూడియో బాధ్యత అంతగా చూడట్లేదు, నా పిల్లలకి అప్పచెప్పాను, వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతున్నారు అని చెప్పారు. అయితే ఈయన ఆశించింది ఏంటంటే, నేను చెప్తాను, ఒక మాట చెప్తాను, మీరు కట్టేసేయను, లేకపోతే కొద్దిగా టైం తీసుకొని కట్టండాను, ఇలా చెప్తారని దాస్తున్నారంటూ ఆశించారు. కాకపోతే ఆయన తప్పు కూడా కాదు, ఆయన పెద్దవారు అవుతున్నారు, వాళ్ళ పిల్లలకి అప్పచెప్పారు కాబట్టి ఆయన అలా చెప్పారు. దాంతో ఏమైనా సరే వాళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ అనేది ఏర్పడింది. సహజంగా గ్యాప్ అనేది రాకూడదు. గ్యాప్ కనుక వస్తే దాన్ని పెరిగి పెద్ద చేయడానికి చాలా మంది ఉంటారు. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, మన నిజ జీవితాల్లో కూడా అలాగే జరుగుతాయి. ఒకరి మీద ఒకరికి చెప్పడం, వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు అలాగన్నారు, వాళ్ళు ఏదైనా సరే దూరాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయరు, పెంచే ప్రయత్నమే చేస్తారు. ఒక అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు డల్గా ఉన్నటువంటి సమయంలో ఆయనకి ఇచ్చినటువంటి దాసరి నారాయణరావు ఎలా జరిగిందో, అలాగే అక్కినేని నాగేశ్వరరావు తనటువంటి అక్కినేని నాగార్జున సినిమా ఇండస్ట్రీకి విక్రమ్ అనేటువంటి సినిమా ద్వారా వచ్చారు. విక్రమ్ బాగానే ఆడింది, అది నాట్ సో బ్యాడ్, అలాగే మరీ సూపర్ డూపర్ హిట్ కూడా కాదు. కానీ తర్వాత కాలంలోకి వచ్చేప్పటికి కెప్టెన్ నాగార్జున ఇలాంటి సినిమాలన్నీ కూడా ఫ్లాపుల బాటలో పట్టాయి. కొంతకాలం అయ్యేటప్పటికి చాలా మందికి డౌట్ వచ్చింది, అసలు అక్కినేని నాగార్జున హీరోగా నిలదొక్కుకోగలడా? ఎందుకంటే అప్పట్లో అరణ్యకాండని కొమరాపల్లి గణపతిరావు రాసిన నవలే చాలా భయంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి నవలే హిట్ అవ్వాల. ఏంటి ఇతని పరిస్థితి? ఒక పక్క సంకీర్తన పోయింది, సంగీత ప్రధానంగా తీసినటువంటిది, ఇతను నిలదొక్కుకోగలడా అన్నటువంటి తరుణంలో తారక ప్రభు ఫిలిమ్స్ మీద మజ్ను అని చెప్పేసి ఒక సినిమా దాసరి నారాయణరావు తీశారు. ఆయనే దానికి ప్రొడ్యూసర్. ప్రభు ప్రొడక్షన్స్ మీద తీసినటువంటి ఈ సినిమా ఆ రోజులో మజ్ను అద్భుతమైన విజయం సాధించింది. ఒక విధంగా చెప్పాలంటే శివకు ముందు నాగార్జునలో ఒక టాలెంట్ ఉందని నిరూపించినటువంటి చిత్రం కూడా మజ్నునే. ఆ విధంగా అక్కినేని నాగార్జున ఒక మంచి హిట్ ఇచ్చినటువంటి ఖ్యాతి కూడా దాసరి నారాయణరావుకి ఉంది. సో మీరు చెప్పినటువంటి ఈ గ్యాప్ వల్ల ఏమైందంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. చివరికి ఈ పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే, ఏదైనా సరే ఒక సినిమా దగ్గర ఫంక్షన్ జరగాలన్నా, లేకపోతే ఎక్కడైనా పెళ్లి జరగాలన్నా ఇన్విటేషన్ ఇవ్వడానికి అక్కినేని నాగేశ్వరరావు దగ్గరికి వస్తే ఆయన మొట్టమొదటి ఒకే క్వశ్చన్ వేసేవాళ్ళు, దీనికి దాసరి నారాయణ పిలిచారా అని. వాళ్ళు పిలిచారు అంటే మాత్రం నేను వెళ్ళేవారు కాదు, లేదండి పిలవలేదు అంటే అప్పుడు వెళ్ళేవారు. ఒక పక్క దాసరి నారాయణ దగ్గర అదే ప్రస్తావన వచ్చేది, మీరు రండి అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు వస్తున్నారా? రావట్లేదండి. అప్పుడు ఈయన వెళ్ళేవారు, వస్తున్నారంటే మాత్రం వెళ్ళేవారు కాదు. అంటే వీళ్ళిద్దరూ ఎక్కడ తారసపడటానికి కూడా, కలవటానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి వచ్చింది. చూసారా విధి ఎంత విచిత్రమైందో? ఎంతో అభిమానంగా ఉండేటువంటి వాళ్ళు చిన్న ఇన్సిడెంట్ వల్ల విడిపోయారు. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, మీరు భాషా సినిమా చూసే ఉంటారు, అది ఎంత సంచలన విజయం. సురేష్ అన్న ఆయన దీనికి ఇప్పుడు డైరెక్టర్. ఈ సినిమా మేకింగ్ దీని మీద ఆయన ఒక పుస్తకం రాశారు భాష దాని మీద. దానికి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో దాసరి నారాయణరావు పాల్గొనడం జరిగింది. దాంట్లో ఆయన ఏమన్నారంటే, ఎండుగడ్డి కూడా లేనటువంటి స్టూడియోలో పచ్చగడ్డిని మొలిపించాను, దాని గురించి నేను ఆత్మకథ రాయాలా అని అడిగారు. అంటే అంతకుముందు మురారి అని చెప్పేసి నవీపోదులు కాకనే ఒక బయోగ్రఫీ రాశారు. అదే ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం. అలాగే ఎంఎస్ రెడ్డి గారు కూడా ఒక నవల రాశారు, తన ఆత్మకథ. అది బయటికి రాలేదనుకోండి, చివరికి ఏదో ఇప్పుడు ఇంటర్నెట్ కాపీస్ వచ్చాయి. అంటే కొంతమంది ఏంటంటే ఓపెన్గా రాస్తే ఇండస్ట్రీలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మిగతా వాళ్ళు హర్షించరు, మా మీద ఇలా రాస్తారా అని వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది, అభిమానులు కూడా ఒక ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఈ ఆత్మకథలో ఇది నేను రాయాలా అంటే దేని మీద ప్రత్యక్షంగా అని చెప్పారు, అనుకున్న స్టూడెంట్స్ గురించే. అంటే దాని గురించి ఏం రాయాలి అని అనుకుంటున్నారు అన్నదే ఆ రోజు అందరూ కూడా డిస్కషన్ చేసుకున్నారు. పేరుకి స్టూడియో పేరు చెప్పకపోయినా కూడా
చాలా మందికి అది అర్థమైంది. దాంతో ఈ విభేదాలు మరింత బహిర్గతమైపోయాయి. చివరికి ఎంత స్థాయికి వెళ్ళిందంటే, అక్కినేని అన్నపూర్ణ గారు చనిపోయినప్పుడు దాసరి నారాయణరావు పరామర్శించడానికి వెళ్ళారు. అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకోలేదు. అక్కడ అక్కడ నుంచి డెడ్ బాడీని చూసేసి కళ్ళనీళ్ళ పర్యంతమే వచ్చేసారు. ఆమె కూడా చాలా బాధే. కానీ దాసరి పద్మం మరణించినప్పుడు మాత్రం అక్కినేని నాగేశ్వరరావు ఆ పిల్లలు దానికి ఎడల. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య మాటలు అనేది పూర్తిగా కరువైపోయాయి. సినిమా ఇండస్ట్రీలో పెద్దలందరూ కూడా నిర్ణయించుకున్నారు, ఎలాగైనా సరే వీళ్ళని కలుపుదామని చెప్పేసి. సీతారామయ్య గారి మనవరాలని చెప్పేసి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు దాసరి నారాయణరావు కూడా ఒక పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు ఎదురుగుండా మాట్లాడే సన్నివేశాలు ఉంటాయి. కాంత్ కుమార్ దీనికి డైరెక్టరు. కనీసం ఈ విధంగా మాట్లాడుకున్నప్పుడైనా వాళ్ళు కలుస్తారేమో, వాళ్ళ హృదయాలు కాస్త పలచబడి వాళ్ళందరూ ప్రేమతో నిండుతాయేమో అని ఆలోచించారు. కానీ ఆ సినిమా షూటింగ్ అలా ముగించుకుని వెళ్ళిపోయారే తప్ప ఒక పాత్రధారులుగా వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి. దాంతో ఇండస్ట్రీలో అందరికీ కూడా అర్థమైపోయింది అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోరు అని చెప్పేసి. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. తర్వాత డమరుకం అని చెప్పేసి ఒక సినిమా నాగార్జున నటించింది, రిలీజ్ అవ్వాల్సింది, ఆ రిలీజ్ ఆగిపోయింది. ఆ రోజుల్లో ఇండస్ట్రీలో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దాన్ని పరిష్కరించడానికి ముందు వచ్చేది దాసరి నారాయణరావు. 24 క్రాఫ్ట్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేసేటువంటి వ్యక్తి. ఆయనకి కొన్ని సినిమా థియేటర్లు ఆయన చెప్పిన మాట వినేటువంటి వాటి ఉన్నాయి. నాగార్జున దాసరి నారాయణ ఇంటికి వెళ్ళారు, ఈ విషయం అంతా చెప్పారు. అయితే దాసరి నారాయణ మనసులో ఏదో అట్టే పెట్టుకోవాలి. వాళ్ళ నాన్నగారితో విభేదాలు ఉన్నా కూడా నాగార్జున సమస్యలు సానుభూతిగా విని ఆ సమస్యకి పరిష్కారం చేసి ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి కోఆపరేట్ చేశారు. ఆ విధంగానే కొంతవరకు వాళ్ళిద్దరి మధ్య ఉద్రిక్త పరిస్థితి తగ్గింది అనుకున్నా కూడా తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా కలవనటువంటి పరిస్థితి. విధి ఎప్పుడు ఒక రకంగా ఉండదు కదా. తర్వాత ఇద్దరు కూడా అంతర్లోకాల్లోకి వెళ్ళిపోయారు, కీర్తిశేషులు అయిపోయారు. ఇది ఈ వివాదం కనుక మనం చూసుకుంటే ఎంతో సన్నిహితంగా ఉండి వాళ్ళిద్దరూ ఎంత అద్భుతమైన ట్వీట్స్ ఇచ్చారు. ప్రేమాభిషేకం తీసుకున్నా, మేఘ సందేశం తీసుకున్నా, బౌద్ధరూపు పాఠశాల తీసుకున్నా, చాలా మంచి కళాఖండాలు అక్కినేని నాగేశ్వరరావుతో ఏర్పరచుకున్నారు ఆయన. వాళ్ళిద్దరి మధ్య మానసిక బంధం చాలా గట్టిగా ఉండేది. మరి ఎన్టీ రామారావుతో కనుక చూసుకుంటే ఎన్టీ రామారావుతో కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు దాసరి నారాయణరావు. మరి తాండ్ర సర్దార్ పాపారాయుడు సినిమా అది అర్జునుడు మన అల్లూరి సీతారామరాజు వేషం వేసినప్పుడు ఆ గెటప్ చూసినప్పుడు ఆయన ఎంతో తన్మయత్వం చెందారు. అదే టైంలో ఎన్టీ రామారావు మొట్టమొదటిగా చెప్పింది అంటే రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని చెప్పి దాసరి నారాయణరావుకి చెప్పడం జరిగింది. అంత అనుబంధం ఉండేది వాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా విడిపోలా. అంటే పార్టీలు వేరే. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారు, ఈయన అందులోకి వెళ్ళలేదు, దాసరి నారాయణ వెళ్తారని అందరూ ఊహించారు. అన్యాయంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కానీ వాళ్ళిద్దరు కలిసి ఉండేవాళ్ళు. ఎక్కడికైనా సరే ఏదైనా సమస్య వస్తే వాళ్ళిద్దరు వెళ్ళి మాట్లాడుకోవటం ఇవన్నీ చేశారు. వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రాలా. కానీ ఎంతో సన్నిహితంగా ఉండే అక్కినేని నాగేశ్వరరావుతో మాత్రం చివరి వరకు అంటూ కూడా అది కంటిన్యూ అయింది. బేసికల్గా కట్టే కూతునే కను అనే సినిమా షూటింగ్లోనే ఈ నోటీసు అందుకోవడం జరిగింది. కాబట్టి అందుకని 89లో ఈ వివాదం అది చివరి వరకు కూడా కంటిన్యూ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కృష్ణ అక్కినేని నాగేశ్వరరావు మధ్య విభేదాలు వచ్చాయి. దేవదాస్ విషయంలో కలిసిపోయారు. అల్లూరి సీతారామరాజు విషయంలో కృష్ణకి ఎన్టీ రామారావు మధ్య వివాదం వచ్చింది, కలిసిపోయారు. అంటే కలిసిపోవటం ఇక్కడ సహజం. కానీ కలవనటువంటి సంఘటన మాత్రం వీళ్ళిద్దరిదే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషుల మధ్య ఫ్రెండ్షిప్ అనుబంధం ఏదో ఒక కారణంగా విడిపోతుందంటే అది ఖచ్చితంగా మనుషుల మధ్య మానవ సంబంధాలతో పాటు ఆర్థిక సంబంధాలు ఉంటాయి చూసారా, ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాన్ని చెడగొడతాయి. అది కుటుంబాల మధ్య అవ్వచ్చు, సినిమాల్లో పెద్దల మధ్య అవ్వచ్చు, రాజకీయాల్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం. ఇది ఒక విధంగా బాధాకరమైనటువంటి సంఘటన. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అటు దాసరి నారాయణరావు అభిమానులు కానీ, అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు కానీ ఇది జరగకుండా ఉంటే ఎంత బాగుండేది అని అనుకున్నా కూడా జరిగిపోయింది. దీన్ని ఎప్పుడూ ఎవరూ మార్చలేనటువంటి స్థితిని చేకూర్చడమే ఆ దేవుడు చేసేటువంటి పని. మీకు చాలా వరకు ఈ వివాదాలు ఎందుకు చెప్తున్నానంటే,
మనిషి మధ్యలో ప్రేమ ఎలా ఉండాలి, అనురాగం ఎలా ఉండాలి, దేనికి మనం దూరం కాకూడదు, అనుబంధాలు తెంచుకోకూడదు. తెంచుకుంటే మనిషి ఉన్నంత కాలమే, లేనప్పుడు మరి ఇది చాలా ముఖ్యం. వాళ్ళిద్దరూ కనుక కలిసి ఉంటే ఇంకా కళాత్మక చిత్రాలు ఇంకెన్నొచ్చి ఉండేవి. అదే నేను ఆలోచించేది. వాళ్ళిద్దరూ చాలా గొప్ప కాంబినేషన్. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా అనేక రకాల ఆసక్తికర విషయాలు మీ ముందు ఉంచుతున్నాం. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్టు మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.